హాయ్ హలో ఆల్. ఏపీఎస్సి డిఎస్సి సోషల్ స్టడీస్ మోడల్ పేపర్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ పేపర్ రిలేటెడ్ 1 to 50 MCQs అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ని ఒకసారి రెఫర్ చేయండి. అండ్ ఆ పార్ట్ 1 లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాతకి ఈ ప్రజెంట్ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 51st క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 1, 2, 3, 4 ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బ్లాక్ హోల్స్లో న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రంలోని పదార్థం అంతరించిపోవడాన్నే బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్లు గురుత్వాకర్షణ బలంతో ఉంటాయి. అండ్ బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేసింది స్టీఫెన్ హాకింగ్స్. ఈ క్రింది వాటిలో సరికానిది, ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. అండ్ సెకండ్ది రాంగ్ స్టేట్మెంట్. అండ్ దీస్ 3 ఆర్ కరెక్ట్. మధ్య అక్షాంశ ఎత్తైన ప్రాంతాల్లో శిలా పదార్థంపై మంచు కొరుకుడు ప్రబలంగా ఉంటుంది. అండ్ దెన్ ఉష్ణమండల ఎడారి ప్రాంతాల్లో శిలా శైథిల్యం ప్రబలంగా ఉంటుంది. అండ్ గ్రానైట్ శిలల్లో ఎక్స్ఫాయిలేషన్ చర్య ప్రబలంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ బి స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్కి సరైన వివరణ. ట్రోపో ఆవరణం ఎత్తు భూమధ్య రేఖ ప్రాంతాల్లో గరిష్టంగా ఉంటుంది. అండ్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణ సంవహన ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది. నెక్స్ట్, వాతావరణ ఆర్ద్రతకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, పైన తెలిపిన వాటిలో నిజమైన వాటిని గుర్తించండి. ఓకే, 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. గాలిలోని నీటి ఆవిరి పరిమాణాన్ని ఆర్ద్రత అని పిలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. అండ్ 1 and 2 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. భారతదేశ ప్రధాన భూభాగం ద్వారా దాదాపు 29 అక్షాంశాలు 29 రేఖాంశాలు పోతున్నాయి. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. అరుణాచల్ ప్రదేశ్లోని వాలంగ్, గుజరాత్లోని దయాపూర్ల మధ్య దాదాపు 2 నిమిషాల కాల వ్యత్యాసం ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో అవక్షేప శిలలకు సంబంధించి సరైనది. ఇక్కడ 4 ఆప్షన్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. వీటిలో ద్వితీయ శిలలు అని అంటారు. ఈ అవక్షేప శిలలను ద్వితీయ శిలలు అని అంటారు. వీటిలో శిలజాలు ఉంటాయి. ఇవి సాధారణంగా జలాశయాల్లో ఏర్పడతాయి. అండ్ ఇవి స్థిరత శిలలు. వీటిలో వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. బొగ్గు, పెట్రోలియం మొదలైనవి లభిస్తాయి. నెక్స్ట్, స్ట్రాటో ఆవరణంపై భాగంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరగడానికి గల కారణం. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, ఓజోన్ వాయువు అతి నీలలోహిత కిరణాలను గ్రహించడం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మన దేశంలో మొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అండ్ మన దేశంలో ఎక్కువ జాతీయ పార్కులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అండ్ మన దేశంలో అత్యధికంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. విపత్తుల నుంచి క్రింది వాటిలో వేటికంటే ఎక్కువ మానవ ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, జనసాంద్రత ఎక్కువగా ఉండి అల్ప అభివృద్ధి గల దేశం. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, CBA, C, B and then A. హిమాద్రి ఎత్తైన శిఖరాలకు, హిమాని నదులకు. హిమాచల్ వేసవి విడుదలకు. శివాలిక్ హిమాలయ పర్వత పాద ప్రాంతాలు. ఫుట్ హిల్స్ శివాలిక్స్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. 4 పైవన్నీ సరైనవే. 75% కంటే తక్కువ వర్షపాతం ఉండే స్థితి కరువు, 50% కంటే ఎక్కువ వర్షపాతం ఉండే తీవ్రమైన కరువు. భారతదేశంలో 68% భూభాగం
13 రాష్ట్రాలు 72 జిల్లాల కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి. నెక్స్ట్, రక్షిత అడవులు అంటే ఏంటి? పశువుల మేతకు ప్రత్యేకించిన అడవులు. నెక్స్ట్ 63rd క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ చేసి 4. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. హరిత విప్లవానికి కృషి చేసిన మొదటి దేశం మెక్సికో. హరిత విప్లవానికి కృషి చేసిన మొదటి సంస్థ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్. నార్మన్ బోర్లాగ్ను హరిత విప్లవ పితామహుడు అంటారు. అండ్ భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. అండ్ హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి విలియం ఎస్ గాండ్. ఇక్కడ ఎఫ్ తప్పు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దామోదర్ నదీలోయ ప్రాజెక్టుకు సంబంధించి సరైనది. ఇక్కడ ఆప్షన్ చేసి 4. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టును అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ నమూనా ఆధారంగా ఏర్పాటు చేశారు. అప్పటి టెన్నిస్ వ్యాలీ అథారిటీ చైర్మన్ వార్డోవిన్ ఆధ్వర్యంలో దామోదర్ వ్యాలీ డ్యామ్ను నిర్మించారు. ఇది పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాంది గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. అండ్ ఇక్కడ 3 అనేది రాంగ్ స్టేట్మెంట్ అండ్ 1 to 4 ఆర్ కరెక్ట్. భారతదేశానికి పెద్ద చరిత్ర ఉంది. మన దేశానికి సంపన్నమైన సంస్కృతి, నాగరికత కలదు. ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శన. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉందని తెలిసింది. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సామాజిక జీవనంకు సంబంధించి సరైనది. ఏబిసిలు సరైనవే. సి, విదేశీ ఇస్లామియంలో సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ పాలనకు ప్రభావితం చేశారు. భారతీయ ముస్లింలు బోధకులుగా, న్యాయాధికారులుగా ఉంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు శ్రామిక వర్గంగా ఉండేవారు. నెక్స్ట్ 67. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్స్ 4. డి అండ్ ఏ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. బీసీ రాంగ్. ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి సరిగ్గా తెలుసుకోవాలనేది బ్రిటిష్ వారి అభిప్రాయం. సమర్థవంతమైన పరిపాలనకు సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు. నెక్స్ట్ క్వశ్చన్ 68. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇక్కడ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. దిస్ ఫోర్ రాంగ్. పీష్వా 2వ బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం విలీనం చేసుకున్న భూభాగాల్లో అవధ్ చివరిది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. ఏబిసి 3 సరైనవే అండ్ డి ఇస్ రాంగ్ స్టేట్మెంట్. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు భారతదేశంలోని అడవులపై తీవ్ర ప్రభావం చూపాయి. తర్వాత భారతదేశంలో ఆ సమయంలో అమల్లో ఉన్న ప్రణాళికను నిలిపివేశారు. బ్రిటిష్ యుద్ధ అవసరాలను తీర్చడానికి అటవీ శాఖ స్వేచ్ఛగా చెట్లను నరికేసింది. నెక్స్ట్ 70th క్వశ్చన్. అండ్ కారణం తప్పు, వాక్యం నిష్ఠవాక్యం కరెక్ట్. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళే సమయంలో దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి, ప్రావిన్సెస్. నెక్స్ట్, మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15కు సంబంధించి సరైన జవాబును ఎంచుకోండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సి అండ్ డి. ఏ అండ్ బి ఆర్ రాంగ్. గాంధీజీ కోల్కతాలోనే ఉన్నారు, కానీ జెండా ఎగురవేత కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆ రోజు గాంధీజీకి 24 గంటల నిరాహార దీక్షను పాటించారు. నెక్స్ట్, క్రిప్స్ మిషన్ ఇక్కడ సిద్ధపడిన వాటిని దివాలా తీస్తున్న బ్యాంకుకు ఇస్తున్న ముందస్తు చెక్గా ఎవరు విమర్శించారు? గాంధీ. బ్లాంక్ చెక్ క్రిప్స్ మిషన్ని గాంధీ అంటారు. నెక్స్ట్, ఆధునిక
భారతీయ చరిత్రకు సంబంధించి క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా మొదటి నుంచి చివరికి అమర్చండి. ఇక్కడ ఆప్షన్స్ 2, ఫస్ట్ 3, దెన్ ఫస్ట్ 2, దెన్ 1, దెన్ 3. ఓకే. ప్రావిన్షియల్ ఎన్నికల సమయంలో 11 ప్రావిన్సుల్లో 8 భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత లాస్ట్ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడానికి క్రింది వాటిలో ఏది కారణం? 2, చౌరీ చౌరా ఇన్సిడెంట్. నెక్స్ట్ ఏ సింధు లోయ నాగరికత ప్రాంతంలో దున్నె పొలం కనుగొన్నారు? కలిబంగాన్, ఇది రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ జైన మతంలోని శ్వేతంబర శాఖకు సంబంధించిన ప్రకటనలో ఏది సరైనది కాదు? ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. 1 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అండ్ దెన్ 2, 3, 4 ఆర్ కరెక్ట్. ఇది 4వ శతాబ్దంలో వింధ్యా పర్వతాలకు దక్షిణ దిక్కుకి వలస వచ్చిన సన్యాసులను సూచిస్తుంది. వారు ద్వాదశాంగాలతో సహా సనాతన గ్రంథాల ఉనికిని గుర్తించారు. స్త్రీలు కూడా మోక్షాన్ని పొందగలరని వారు విశ్వసించారు. నెక్స్ట్ 77th క్వశ్చన్. ఈ క్రింది వాటిలో మౌర్యుల కాలం నాటి నాణేలకు సంబంధించి సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ 3, 1 to 4 ఆర్ కరెక్ట్. ఈ కాలానికి చెందిన నాణేలు కీర్తిని ఆర్జించిన వ్యక్తులు లేకుండా ఉన్నాయి. నెక్స్ట్ ఈ కాలంలో పంచ్ మార్క్ నాణేలు ఎక్కువగా వెండివి జారీ చేశారు అండ్ వీటిని సాధారణంగా కేంద్రం అధికారంలో జారీ చేస్తారు. నెక్స్ట్ 78th క్వశ్చన్. కింది ఎల్లోరా ఆలయాలను వాటి నిర్మాణ కాలాలకు అనుగుణంగా కాలానుక్రమంగా ఏర్పాటు చేయండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. ఫస్ట్ దశావతార, దెన్ రావణ కి ఖై, దెన్ దుమర్లేనా, లాస్ట్ కైలాసనాథ. నెక్స్ట్ 79th క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2. both the statements are correct but reason is not the explanation for the statement A. బాల్బన్ సైన్యం సంఖ్యాపరంగా అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం అంత పెద్దది కాదు. అండ్ దెన్ ప్రభుత్వంలో కానీ సైన్యంలో కానీ పదవులను పొందడానికి ఉన్నత వర్గాల్లో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించారు. నెక్స్ట్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఆఫ్ఘన్ పాలకులకు సంబంధించి సరైన కాలానుక్రమం ఏది? ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. బెహ్లోల్ ఖాన్ లోడి, సికిందర్ షా, దెన్ ఇబ్రహీం లోడి. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, A ఫర్ 2, B ఫర్ 3, దెన్ C ఫర్ 1 అండ్ D ఫర్ 4. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ, జియావుద్దీన్ బరోని, దెన్ ఇవి బుక్స్ అండ్ దెన్ రచయితలు. తబాకత్ ఈ నస్త్రి, మింతజ్ అజ్ సిరాజ్, పుత్వా అజ్ సలాటిన్, ఇసామి, దెన్ తారిక్ ఈ ముబారిక్, అహ్మద్ సిరింది షామి. నెక్స్ట్ వివిధ భక్తి రూపాలను సూచించే కింది జతల్లో సరిగా జతపరచనిది రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3. సగుణ, సద్గుణాలు కలిగిన దేవుళ్ళను విశ్వసించడం. నిర్గుణ, గుణగణాలు లేని దేవుళ్ళను విశ్వసించడం. నయనార్లు శివుడిని భక్తిపూర్వకంగా విశ్వసించేవారు. నెక్స్ట్ చాహర్ తస్లీం అంటే ఏమిటి?
83rd క్వశ్చన్, ఇది ఒక నమస్కార పద్ధతి. ఈ క్రింది ప్రకటనలో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఏది సరైంది? 84th క్వశ్చన్, విచ్ ఇస్ 4, ఆల్ ఆర్ ద కరెక్ట్. బాబర్ మంగోలు, టర్క్స్ ఇద్దరికీ సంబంధించినవాడు. అక్బర్నామాను అబుల్ ఫజల్ రచించాడు. తారిక్ ఈ షేర్ షాహిని అబ్బాస్ ఖాన్ సర్వానీ రాశారు. నెక్స్ట్, మొఘల్ చక్రవర్తి జలంధర్ షా పాలన త్వరగా ముగియడానికి గల కారణం? 85th క్వశ్చన్, తన మేలడుతో జరిగిన యుద్ధం ఓడిపోవడం వల్ల. నెక్స్ట్, ఈ కింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్స్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? ఆప్షన్ చేసి 4, చార్టర్ చట్టం 1833. ఈ కింది దినపత్రిక జనరల్తో వాటి ఎడిటర్ స్థాపకులను జతపరచండి. లెఫ్ట్ సైడ్ న్యూస్ పేపర్స్ అండ్ రైట్ సైడ్ ఎడిటర్స్ ఆర్ ఫౌండర్స్. 87th క్వశ్చన్, ఆప్షన్స్ 3, 1D, 2C, then 3A, 4B. దీన్ బంధు, జ్యోతిబా ఫులే, కేసరి, విజిత్ తిలక్, మూక్ నాయక్, బిఆర్ అంబేద్కర్, యంగ్ ఇండియా, ఎంకే గాంధీ. నెక్స్ట్, కింది ప్రకటనలను పరిశీలించండి. 88th క్వశ్చన్, ఆప్షన్స్ 1, బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారు. అండ్ 1905లో అదే రోజు స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్, స్థానిక స్వపరిపాలన అమలు చేసిన మొదటి రాష్ట్రం మరియు సంవత్సరం? 89th క్వశ్చన్, 3, రాజస్థాన్ 1959లో. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ ఆప్షన్ చేసి 4, ఏబీసీలు సరైనవే. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ ప్రారంభం సమావేశం జరిగింది. అండ్ జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించాడు. రాజ్యాంగ ప్రావేశికకు లక్ష్యాల తీర్మానం మూలాధారం. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 91st క్వశ్చన్, ఇట్స్ 1, A and C ఆర్ కరెక్ట్. భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది. దెన్, ప్రభుత్వ శాఖలైన కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ మరియు న్యాయ వ్యవస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోలేదు. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 92nd క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్ చేసి 4, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సామాఖ్య దేశానికి లిఖిత దృఢమైన రాజ్యాంగం అవసరం. ఏకకేంద్ర ప్రభుత్వ రూపానికి ఏ రకమైన రాజ్యాంగమైనా సరిపోతుంది. అన్ని దృఢమైన రాజ్యాంగాలు లిఖిత రాజ్యాంగాలే. లిఖిత రాజ్యాంగం కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. 93rd క్వశ్చన్, ఇక్కడ పైవన్నీ సరైనవే. ప్రకరణ ఆర్టికల్ 355, విదేశీ దురాక్రమణ, అంతరంగిక కల్లోలం నుంచి రాష్ట్రాలను రక్షించడం. నెక్స్ట్, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇవి. ఆర్టికల్ 333, రాష్ట్ర శాసనసభకు ఆంగ్లో ఇండియన్ల నామినేషన్. అండ్ ఆర్టికల్ 142, సంపూర్ణ న్యాయం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 94th క్వశ్చన్, A and B రెండు సరైనవే. ఇటీవల వార్తల్లో నిలిచిన బ్రూ తెగ గిరిజనులు త్రిపుర రాష్ట్రానికి చెందినవారు. బ్రూ తెగ గిరిజనులు మొదటిసారిగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 95th క్వశ్చన్, ఇక్కడ ఆప్షన్ చేసి 3, పై రెండు సరైనవే. ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద మధ్యప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానాన్ని పొందింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు సూక్ష్మ రుణాలు అందిస్తారు. దెన్ 96th క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ చేసి 4, పైవన్నీ సరైనవే. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన మొదటి దేశం ఫ్రాన్స్. అండ్ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 4 లిమిటేషన్ కమిషన్లు నియమించింది. ఇది డీలిమిటేషన్ కమిషన్స్. ఇవి మొత్తం 4. కలకత్తా హైకోర్టు 2024 జూన్ నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించాలని తీర్పునిచ్చింది. 97th క్వశ్చన్, రాజ్యాంగ ప్రావేశికలోని
సామ్యవాద లౌకిక పదాలను తొలగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును చెప్పింది? 97th క్వశ్చన్, ఇట్స్ సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత అశ్విని ఉపాధ్యాయ్ కేస్. 98th, కింది వాటిలో సరైనది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ 3 పై 2 సరైనవే. ఇటీవల సుప్రీంకోర్టు తన తీర్పులో పౌరసత్వ చట్ట సవరణలో సెక్షన్ 6A సమర్థించింది అండ్ అస్సాం ఒప్పందం 1985 మేరకు ఈ సెక్షన్ చేర్చారు. 99, రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన సంవత్సరాలు పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ 2 A and B. గుజరాత్ 1960లో ఫామ్ అయింది అండ్ దెన్ హర్యానా 1966. నెక్స్ట్ 100th క్వశ్చన్, జాతీయ మహిళా కమిషన్లో సభ్యుడైన తొలి పురుషుడు ఎవరు? ఇట్స్ SS రాయ్. ఇక్కడతో మోడల్ పేపర్లో 100 క్వశ్చన్స్ కవర్ చేశాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ కవర్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.